వేరియబుల్స్లో మీకు తెలిసింది 0 to 9. 0 to 9 అంటే 0 నుంచి 9 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా చేస్తుంది అన్నట్టు. పర్టికులర్ నెంబర్ అంటూ ఏం లేదు రీప్లేసింగ్కి. అదొక ప్యాటర్న్ అని, నెంబర్స్ ప్యాటర్న్. ఇదే 0 to 9కి మీరు ఈ బ్రాకెట్స్ డిఫరెంట్ అయితే తెలిసి ఉండాలి. ప్లస్ అంటే ఈ పైన ఉన్నది సింగిల్ డిజిట్ అని, దీని మీనింగ్ 1 2 3 ఇవన్నీ సింగిల్ డిజిట్స్. ఇది సింగిల్ కన్నా ఎక్కువ, మోర్ దెన్ 1 అని ఎన్ అన్న. కానీ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇది స్క్వేర్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఏంటిదంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇన్పుట్కి యూజ్ చేస్తాం. లైక్ ఈ రెండు కలిపే యూజ్ చేస్తాం. యూజ్ చేసేటప్పుడు ఇన్పుట్కి ఇట్లా యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మీరు నార్మల్గా ఇది పెట్టిల్లనుకో వర్క్ అవ్వదు. సెర్చ్ చేసేటప్పుడు మాత్రం రిజెక్ట్ సెర్చ్ ఉంటుంది కదా, అందులో మాత్రం ఇది వర్క్ అవుతుంది సెర్చ్ చేయడానికి. ఇన్పుట్కి మాత్రం కాదు. ఇన్పుట్ ఏంటిదంటే లైక్ మీకు ఎస్టర్డే చెప్పిన #1 #2 పెట్టుకుంటాం కదా విత్లో. మరి రావట్లే కదా అట్లా చేసినా కూడా, ఎందుకు అట్లా ప్రాబ్లం వచ్చిందంట? అది బేసిక్ బిగినర్ మిస్టేక్ అంతే. సో ఇవి పెట్టుకోనికి మనం ఈ బ్రాకెట్స్ ఇస్తాం మెయిన్గా. దీంట్లోనే మనం రాసేది ఉంటుంది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో. ఈ ప్లస్ అనేది ఇది ఈ ప్యాటర్న్. ఓకేనా? అట్లే చేసినాం మరి. అది ఎక్కడ చేసినాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు రీప్లేస్ చేసే క్వెరీలో చేసిల్లనుకో ఎట్లా అవుతుంది, విత్లో చేయాలి. అదే సో మిస్టేక్ అనేది జరిగింది. ఓకే, ఇందులో ఇది ఓన్లీ నెంబర్స్కి మాత్రం, ఈ సింగిల్ డిజిట్స్కి డబుల్ డిజిట్స్కి. ఈ నెంబర్స్ కాకుండా ఇంకా చాలా ఉంటుంది. నేమ్స్ రావాలనుకుంటే A to Z కానీ ఒకటి రావాలి. ఇందులో ఇప్పుడు ఇయర్స్ కూడా 4 డిజిట్స్ కూడా రావచ్చు. 0+9లో 4 డిజిట్స్ కూడా రావచ్చు. నేను స్పెసిఫిక్గా తీసుకున్నా. నేను యాక్చువల్లీ ఇప్పుడు 4 డిజిట్స్ అంటే ఇవి మధ్యలోనే ఇట్లా 4 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని చేయడమా, లేదు అని అంటే వేరే వేరే? ఓకే, అందుకోసమే మేము ఇట్లా తీసుకున్నాం కాబట్టి మాకు సింగిల్ డిజిట్ వచ్చింది. దీని మీనింగ్ ఏంటంటే 1 to 9 నెంబర్స్, ఇది 1 to 9 నెంబర్స్, ఏదో డిఫరెన్స్ ఇస్తాను అందులో ఎట్లుందో అట్లా వస్తుంది. ఈ బ్రాకెట్ ఇంపార్టెంట్ నేను చెప్పినా కదా. సో ఈ మొత్తం బ్రాకెట్ కలిపి ఒకటే హ్యాష్ ఉంటుంది. ఇప్పుడు మీరు బై మిస్టేక్గా ఇలా తీసుకున్నారు అనుకో 0 to 9, మళ్ళీ ఇది ఇలా తీసుకున్నారు అనుకో ఒకటే వచ్చింది. ఈ ప్రతి దానికి ఇండివిజువల్గా పెట్టుకోవాలి. #1 #2 #3 #4. సో నేను చెప్పినా కదా ఈ కర్లీ బ్రాకెట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇలా ఇయర్కి ఇందులో స్పెసిఫిక్ ఏంటంటే ఇయర్ది స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏంటంటే 4 డిజిట్స్ ఉంటుంది. ఇయర్కి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడానికి మాత్రం ఇయర్కి ఇట్లా మీరు ఇట్లా తీసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ అది వేరే దానికి రిఫర్ అవుతే ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఇవన్నీ మీరు బఫర్లో పెట్టుకొని ఉంచుకున్నారు అనుకో, లైక్ ఎప్సిలాన్లోకి వెళ్తే మరి ప్రతిసారి మనం టైప్ చేయాలంటే ఇదంతా మొత్తం నెంబర్ గురించి చెప్పిన ఇప్పటిదాకా. ఈ ఫాంట్ అయితే కనిపిస్తుంది కదా. ఇంక్రీజ్ చేస్తుంది. సో నేమ్స్ ఇప్పుడు A to Z. దీని మీనింగ్ ఏంటంటే క్యాపిటల్ A to స్మాల్ Z అని. ఓకే, ఈ సింగిల్ లెటర్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఒక వర్డ్ క్యాపిటల్ స్టార్ట్ అయ్యి స్మాల్ ఎండ్ అవుతుంది. అంటే ఇట్లా చేస్తే ఓన్లీ క్యాపిటల్ తీసుకుంటా, స్మాల్ తీసుకోవాలి. స్మాల్ అన్ని తీసుకుంటా, క్యాపిటలైజ్ తీసుకుంటే ఇట్లా ఇస్తే అప్పర్ కేసు, ఓన్లీ A to Z లోవర్ తీసుకుంటే లోవర్ కేసు. ఓకే.
ఏ టు జెడ్ అంటే కంప్లీట్గా క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ ఏ స్మాల్ జెడ్ మొత్తం 26 ఎన్ని ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఇది ఓన్లీ 26 క్యాపిటల్ మాత్రమే వస్తుంది. ఇలా లోవర్ కేసెస్. సో దీనికి ప్లస్ యాడ్ చేస్తే తెలుసు కదా చెప్పిన సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఓన్లీ అక్కడ 0 to 9 సో వర్డ్స్ వస్తాయి. ఇదే ఓకే. అంటే ఒక్కదానికన్నా ఎగ్జాక్ట్లీ వర్డ్స్ అనొచ్చు. నేమ్, సో ఇది మొత్తం రావచ్చు. ఓకే. అది ఇలా స్మాలే ఉండాలని ఏం లేదు, క్యాపిటల్ ఇట్లనే ఉండాలని లేదు, కంప్లీట్గా ఒక వర్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఒకటే యూజ్ చేస్తాం కదా, పని ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ ఇది యూజ్ చేస్తాం, ఇది యూజ్ చేస్తాం. ఇటు ఆల్మోస్ట్ అన్ని ఇందులోనే వస్తాయి ఆన్సర్. అట్లని కాదు, ఎగ్జాక్ట్గా కావాలి. ఇప్పుడు ఒక నేమ్ ఉంటుంది, అన్ని క్యాప్స్లో ఉంటే ఇప్పుడు ఎన్ డాట్ నా పేరు ఉంది, ఎస్ ఒకసారి క్యాపిటల్ పెట్టాలి. ఓకే అది దీనికి మనం యూజ్ చేయాల్సింది ఇది. ఇది యూజ్ చేస్తే అప్పుడు రాదు. ఇది యూజ్ చేస్తే వేరే కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఏంటంటే పర్టికులర్గా క్యాప్కి మాత్రమే, క్యాప్ లెటర్స్. అండ్ ఇది చేసేటప్పుడు ఎగ్జాక్ట్ సెర్చ్ పెట్టుకోవాలి. దీనికి మనం యూజ్ చేసేది ఇది. ఓకే, ఇదైతే క్లియర్ కదా నెంబర్స్ ఎలా సెర్చ్ అవుతాయి అనేసి. హలో హలో నవీన్, ఇందులో ఇంకొకటి ఏంటిదంటే A to Z 0 to 9. ఇచ్చుకోవచ్చు. లైక్ దీని మీనింగ్ ఏంటంటే ఒక లెటర్ తర్వాత ఫర్ సపోజ్ N1 ఇట్లా S2 ఇట్లా దీని మీనింగ్ అనేది. ఇక్కడ మీరు ప్లస్ కూడా ఇచ్చుకోవచ్చు, బట్ మోస్ట్లీ యూ యూస్ దిస్ వన్. దీని ఇండికేషన్ ఇది. అండ్ మీరు దీనికి స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ కావా అన్నీ అంటే ఓపెనే ఉంటాయా? అంటే దానికి దీనికి మొత్తం కలిపేసి ఓకే, ఇక్కడ స్పేస్ ఉంటుంది అంతే. ఓకే. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది వేరియబుల్స్ గురించి ఎట్లా వస్తుందని క్లియర్ కట్గా. అండ్ ఇందులో ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దీని గురించి ఉంటుంది, క్యాప్. ఈ క్యాప్లో మీరు ఏం స్పెసిఫికేషన్ చేస్తున్నారు అనేది. ఈ క్యాప్ ఏంటిదంటే క్యాప్ మీనింగ్ ఇగ్నోర్. క్యాప్ అంటే ఓకే, ఎక్కడి వరకు ఇగ్నోర్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ దిస్ ఆర్ దిస్ అనేసి. ఆర్ ఎల్స్ ఇది ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక ట్యాగ్స్ ఉన్నాయి, 2 ట్యాగ్స్. సర్నేమ్ ఉంది, మీరు ట్యాగ్స్ ఐడెంటిఫై చేయాల్సింది ఇట్లనే. కలర్ అది క్లోజ్ కాకపోతే రెడ్ కలర్ చూపిస్తుంది, అండ్ ఇది కలర్ ట్యాగ్ అనేది వైలెట్ కలర్లో ఉంటుంది. ఇలా మాత్రం ఉండద్దు, ఇది క్లియర్ కట్గా చెప్తుంది దిస్ ఇస్ నాట్ ఎ ట్యాగ్ అనేసి. సో క్లోజ్ అయింది అనేది మీనింగ్. మీనింగ్ ఏంటంటే ఈ ట్యాగ్ లోపల ఈ నుంచి ఇడికి ఈ
ట్యాగ్ లోపల ఎన్ని లెటర్స్ అని ఉండని, ఎన్ని నెంబర్స్ అని ఉండని, ఎవరిని ఉండని, బట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా అనేసి. ఎక్కడ నుండి ఎక్కడికి? ఈ ట్యాగ్స్ ఇక్కడ నుంచి ఇది ఈ 2 ట్యాగ్స్ మధ్యలో సెలెక్ట్ చేసుకుంటాను. పర్టికులర్లీ సర్నేమ్ గివెన్ నేమ్ అనేం కాదు, ఇది ట్యాగ్స్ చూడండి, క్లోజింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ చూడడానికి. దాంతో న్యూస్ ఏమొస్తుంది? చాలా యూజ్ ఉంటుంది దీంతో. వాడడం ఎట్లా వస్తే use? తెలుస్తుంది. అటువంటి ట్యాగ్స్ మనం ప్రతి దానికి ఇస్తాం కాబట్టి Hmm? ప్రతి ట్యాగ్కి ఓపెన్ క్లోజ్ ఇచ్చి మధ్యలో కంటెంట్ ఎలా ఉంటుంది, Hmm. దాని యూజ్ అసలు ఏంటి? చెప్తా. ఐజీ అంటే ఇగ్నోర్ ఐ ఇగ్నోర్ గెస్. ఇగ్నోర్ ఇన్స్టాగ్రామ్ అయితే కాదు. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే రిఫరెన్స్లో మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎస్టర్డే నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది ఏంటంటే రిఫరెన్స్లో మీ స్పెసిఫికేషన్ R1, ఓకే, దీని మధ్యలో ఇప్పుడు వాల్యూమ్ ట్యాగ్ వచ్చింది. వాల్యూమ్ ట్యాగ్ మధ్యలో యాక్చువల్గా ఏదైనా ట్యాగ్ వస్తే ఈ ట్యాగ్ మాత్రమే క్లోజ్ అవ్వాలి. దీని లోపల ఇంకేదైనా ట్యాగ్ వచ్చిందనుకో, ఇక్కడైతే లోపల ఒక ట్యాగ్స్ రావు రిఫరెన్స్లో, దీని లోపల ఒక ట్యాగ్స్ అంటూ ఏవి ఉండవు, ఏదో ఒకటి వస్తున్నా అయితే ట్యాగ్స్ ఏమి ఉండవు స్పెసిఫిక్గా. దీని లోపల బై మిస్టేక్ ఇయర్ ట్యాగ్ వచ్చింది. ఓకే. ఇట్లా వచ్చింది. దీనికి చాలా నెంబర్స్ ఉన్నాయి, దీనికి మధ్యలో లైక్ ఇట్లా అన్వాంటెడ్ నేమ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ ట్యాగ్కి ఓకే. దీన్ని ఇక్కడ ఇయర్ ట్యాగ్ ఉంది కదా, ఈ ఇయర్ ట్యాగ్ని రిమూవ్ చేయడానికి క్యాప్ వాడచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ ఇయర్ ట్యాగ్లో కూడా ఇయర్ రాద్దాం, గుర్తుంటుంది. ఓకే, సీరియస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం బ్యాక్ నుంచి రివర్స్గా, వాల్యూమ్ నుంచి వాల్యూమ్ స్టార్టింగ్ దాకా. మీకు ఇక్కడ కనిపిస్తలేదు ఎందుకంటే ఫాంట్ పెద్దగా ఉండడం వల్ల. ఇది కాపీ చేసుకుంటున్నా, Alt Shift 8 చేసి రివర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పర్సంటేజెస్ వస్తాయి. ఇక్కడ ఈ ట్యాగ్ నుంచి ఇయర్ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఈ పర్సంటేజ్ నేను అసలు టచ్ కూడా చేయను. ఈ పర్సంటేజ్ మీనింగ్ ఏంటంటే ఈ క్యాప్ అని, ఈ బ్రాకెట్ ఉంటుంది కదా, ఓపెన్ ట్యాగ్కి పర్సంటేజ్ ఇస్తుంది. అది రిమూవ్ చేసినాం అనుకో, ఎర్రర్ అన్న, ఇన్వాలిడ్ కాదు, బ్యాడ్, రిజెక్ట్ అని వస్తుంది, ఇక్కడ షో చేస్తుంది. ఇట్స్ నాట్ మ్యాచ్ అనేసి, సంథింగ్ ఇల్లీగల్ అని వస్తుంది. సో మనకి పర్సంటేజ్ రిమూవ్ చేయకుండా నేను ఇక్కడ ఇది వరకు తీసేసుకున్నా, క్యాప్ పెడుతున్నా, ఇదే యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఇయర్ ట్యాగ్ ఉంది కదా, ఇయర్కి నువ్వు అన్నట్టుగానే నేను నార్మల్గా పెట్టేసుకుంటున్నా 0 to 9 ప్లస్, బికాస్ నాకు ఇక్కడ స్పెసిఫికేషన్ ఉంది. నేను 4 digits అని ఏం కాదు, ఇక్కడ స్పెసిఫికేషన్ ఏంటంటే ఇయర్ ట్యాగ్ అని ఉంది, అది లోపల వాల్యూమ్ లోపల వచ్చింది నాకు ఆ స్పెసిఫికేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ విత్తులో పేస్ట్ చేస్తున్నాను. ఈ విత్తులో నేను పర్సంటేజెస్ రిమూవ్ చేస్తున్నాను. ఈ పర్సంటేజెస్తో పాటుగా నాకు ఇది అవసరం లేదు, లోపల ఇయర్ ట్యాగ్ అనేది నాకు అవసరం లేదు. ఇక్కడ నేను రివర్స్ వెళ్తున్నా కాబట్టి #2 #1 మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. అయ్యేం అవసరం లేదు, నేను అదంతా తీసుకోలేదు కదా, స్పెసిఫిక్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకున్నా. దీని మధ్యలో స్పేస్ ఉండని, కామా ఉండని, నెంబర్స్ ఉండని, ఏవన్నీ ఉండని, నా స్పెసిఫికేషన్ ఇది. ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ స్పేస్ ఇచ్చింది అనుకో, నేను ఆల్రెడీ స్పేస్తో లేదు, ఇక్కడ ఇంకొక స్పేస్ వస్తుంది, డబుల్ స్పేస్ రావచ్చు, అండ్ ఈ పర్సంటేజ్ అనేది రిమూవ్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ వాల్యూమ్ వరకు దీని లోపల ఉన్న ఇయర్ ట్యాగ్ రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ వి ట్యాగ్ మాత్రమే వస్తుంది వాల్యూమ్. ఇక్కడ మీరు ట్యాగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూమ్ ఉంది కదా, వి ట్యాగ్ని వాల్యూమ్ చేసిన, ఎంటర్, రీప్లేసింగ్ దిస్ విత్ దిస్ అని వచ్చింది, ఇక్కడ Shift 1 రిమూవ్ అయిందా. అండ్ ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇయర్ ట్యాగ్ ఉంటుంది.
ఇయర్ ఇయర్నే కదా రిమూవ్ తీసేది. మీరు అడిగిలు కదా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనేసి ఇలాంటి స్పెసిఫికేషన్స్కి. దిస్ వన్ ఇది అర్థమైందా? దీనివల్ల యూజ్ మీకు హండ్రెడ్స్ ఆఫ్ అన్వాంటెడ్ ఇయర్ ట్యాగ్స్ రావచ్చు ఈ వాల్యూమ్ దాంట్లో, సోర్స్ దాంట్లో. ఎస్టర్డే నేను చెక్ చేస్తే దాంట్లో ఇవే నాకు కనిపించినాయి స్పెషల్గా. సో రిమూవ్ చేయని ఇక్కడ ఏదో అన్వాంటెడ్ ఏమంటారు, ఒకటే ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ వచ్చింది, అది ఏంటో ఏమో అంటే అంటే అట్లా 3-4 వచ్చినాయి. ట్యాగ్ ఓపెన్ అయి ఉన్నది కానీ అది దేనికి లేదు, సోర్స్ అయిపోయిన తర్వాత పెట్టి ఉన్నది. లేకపోతే అవి ఎన్ని ఉన్నాయి అవన్నీ మొత్తం రిమూవ్ చేసేసి జస్ట్ అంటే అది అన్వాంటెడ్ ఓన్లీ ఓపెన్ ట్యాగ్ అది ఉంటుంది. పేరేంటి దాన్ని? ఈక్యూ ఎంతో ఏమో ఉండే, ఈక్యూఎల్ ఏదో ఉండే సంథింగ్ అంటే అట్లా అట్నే ఉంది. అంత పెద్ద గుర్తులేదు కానీ స్టార్టింగ్ మాత్రం ఈనే ఉండే దానికి. ఇది EXT-యా? ఇంకా మరి అట్లనే వస్తుంది లోడ్లో అసలు అది లేదే లేదు. రాదా? వచ్చిందంటే ఒక ట్యాగ్ ఉంటుంది, నేను 3 times రిమూవ్ చేశాను. అప్పుడు మేము మాన్యువల్గా ఒక్కొక్కరు రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం రాదు. మాన్యువల్గా చెక్ చేయడానికి ఒక్కొక్క రిఫరెన్స్కి 1 minute పడుతుంది. ఇలా చేసి ఉంచుకున్నారనుకో ముందే అన్వాంటెడ్ ట్యాగ్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇదే సేమ్ ఇలాంటిదే సోర్స్లో కూడా వచ్చింది. సోర్స్లో కూడా సేమ్ ఇక్కడ ఇయర్ ట్యాగ్ వచ్చింది. సోర్స్లో బ్రాకెట్లో ఇయర్ వచ్చింది ఇయర్ అని ఇస్తుంది. ఏంటి? పీడిఎఫ్లో సోర్స్లో మధ్యలోనే బ్రాకెట్లో వచ్చి ఇయర్ ఉంది. సో అది సోర్స్ అని ట్యాగ్ ఇచ్చి అందులోనే బ్రాకెట్ సో వచ్చింది అందులో పీడిఎఫ్లోనే అట్లుంది. కాదు ఇప్పుడు ఒక ఆర్టికల్ సోర్స్ అండి సారీ ఆర్టికల్ టైటిల్. నేను చెప్పినా కదా ఇయర్ ట్యాగ్ రావచ్చు, అది రిమూవ్ చేయాలని. ఆల్రెడీ నీకు స్పెసిఫికేషన్ ఏంటంటే ఒకటే ఇయర్ ట్యాగ్ వస్తుంది. ఒకదానికన్నా ఎక్కువ ఇయర్ ట్యాగ్ ఉంటే అది రిమూవ్ చేయాలి. ఒకవేళ ఆ ఇయర్ ట్యాగ్ అనేది సోర్స్లో అన్న వాల్యూమ్ లోపలన్నా వచ్చి ఉంటే ఈ రీప్లేసింగ్ అనేది ఈజీ అవుతుంది. నేను ఇక్కడ నుంచే తీసుకుంటాను. మరి ఇప్పుడు ఆ ఇయర్ ట్యాగ్ అసలు ఇవ్వద్దు అసలు ఒక్కటి ఉంటే కాదు, ఒక్కటి ఇవ్వాలి, ఒకదానికన్నా ఎక్కువ ఇవ్వదు. అండ్ ఈ ట్యాగ్స్ మధ్యలో అప్పుడు ఇవ్వాలా? అండ్ ఈ ట్యాగ్స్ మధ్యలో ఇవ్వకూడదు. వాల్యూమ్ లోపల ఇయర్ ట్యాగ్ ఉండద్దు. ఐదర్ అది బయట ఉండాలి. పక్కన పెట్టి తర్వాత దాన్ని మొత్తం రిమూవ్ చేయాలి. ఇప్పుడు అది ఇయర్ అనుకో, ఇయర్ అయితే అది బయటనే ఉండాలి. మీకు అర్థమైందో కానీ నాకు అర్థం కాలేదు. ఆర్టికల్ టైటిల్ ఇచ్చిండు, అందులోనే అందులోనే ఇయర్ వచ్చింది. కోడ్స్ ఉంటుంది కదా, ఆ కోడ్స్ మధ్యలోనే బ్రాకెట్లో ఇచ్చిండు ఇయర్ ఒకటి. సో అప్పుడు మనం ఆ కోర్స్ నుంచి ఈ కోర్స్ దాకా ఆర్టికల్ టైటిల్ ఎండ్ చేస్తాం, మధ్యలోనే ఇయర్ వచ్చింది. సో దా బ్రాకెట్లోనే ఇయర్ అని ట్యాగ్ ఇచ్చి అందులో నేను ఇయర్ ఇస్తున్నా. అట్లా ఇవ్వచ్చా ఇవ్వద్దా అని అడిగిన. నేను అదే చెప్తున్నా కదా, అప్పుడు దాన్ని అక్కడ లోపలనే ఉంటుంది కానీ దాన్ని బయట తీసుకురావాలి. దాన్ని బయట తీసుకురావాల్సిన అవసరం, టెక్స్ట్ మనం ఎక్కడికి మూవ్ చేయము. అదే అదే ఇచ్చింది కరెక్ట్. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఇయర్ ఇస్తే ఆ ఇయర్ క్యాన్సిల్ చేసేయండి అంటున్నావు అంతేగా? కాదు, దాని లోపల ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఇయర్ అని కాదు, అది ఇయర్ ట్యాగ్ ఇయర్చా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్స్ లోపల ఈ ఇయర్లో నేను చేసిన అని వస్తే సపరేట్గా మళ్ళీ ఒక ఇయర్ వస్తుంది. సో ఆర్టికల్ లోపల అది ఇయర్, దాని టైటిలే ఇయర్తో ఉంటే దానికి ఇయ్యవు కదా. ఇప్పుడు COVID-19 2019 అని ఉంది, దాని తర్వాత మళ్ళీ ఒక ఇయర్ వచ్చింది. ఆ టైటిలే 2019 వరకు ఎండ్ అయినప్పుడు ఆ 2019కి ఇయర్ ట్యాగ్ ఇయ్యం. ఒకవేళ దాని తర్వాత ఇయర్ ట్యాగ్ అది రాలేదు, అర్థమవుతుంది. ఓకే నాకు అది అర్థమైంది. దాని తర్వాత ఇయర్ ట్యాగ్ రాలేదు, అప్పుడు దానికే ఇయర్ ట్యాగ్ ఇవ్వాలి. కానీ ఇలా మాత్రం ఉండద్దు ఈ ట్యాగ్స్ లోపల. ఒకవేళ నీకు అలా వస్తే ఆర్టికల్ టైటిల్ అనేది ఇక్కడనే ఎండ్ అయిపోవాలి, నెక్స్ట్ ఇయర్ ట్యాగ్ రావాలి. ఓకే అంతే. దీని మధ్యలో మీకు ఇట్లా ఇయర్స్ వస్తే అది రిమూవ్ చేసేయాలి. అయ్యా ఐ మీన్ దానికి ట్యాగ్ రిమూవ్ చేసేయాలి. ఇట్లా నార్మల్గా బ్రాకెట్స్ ఇట్ డజంట్ మ్యాటర్. అది ఈ బ్రాకెట్స్ ఇండికేషన్ అనేది కాదు మెయిన్గా, అది ఇయర్ ట్యాగ్ అవుతుందా కాదని. మోస్ట్లీ ఇయర్ ట్యాగ్స్ అనేది బ్రాకెట్స్ లోపలనే వస్తాయి, కానీ అది ఎట్లా ఇది పబ్ ఐడి నేను చెప్పలే. ఏంటి పబ్ ఐడిలో మళ్ళీ పబ్ ఐడి DOI అని వచ్చి అందులో అది వస్తుంది ఐడి. దిస్ వన్, ఇది మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ
ఇక్కడ డిఓఐ అనే స్పెసిఫికేషన్ ఉందా? ఈ డిఓఐ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ నెంబర్కి మీరు ఆల్రెడీ ఒక ఫైల్ లోడ్ చేసుకుంటారు కదా, లోడ్ ఫైల్ అప్డేటెడ్ది XML. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కమాండ్లో మాత్రం పబ్ ఐడి. ఓకే, మరి అదే ప్రతిదాని మాన్యువల్ ఇవ్వాలి. సో Yeah. ఇప్పుడు అది పబ్ రావాలి ఐడి ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే కాబట్టి దీన్ని కాపీ చేసుకొని ఈ 10 ప్రతిదాని 10 అని Yeah. వస్తుంది కదా. సో సో దాన్ని దీన్ని కామన్ రీప్లేస్ replace చేసుకోవచ్చు. చేస్తాం. ఒకవేళ మీరు అట్లా చేసినంటే ఇక్కడ ఆల్ట్ 1తో క్లోజ్ చేసుకోవాలి, అదే. సెర్చ్ చేసుకోవాలి అంతే. ఇట్లా ప్రతిదానికి రాసే వాళ్ళు ఆల్ట్ మంచి అనేది యా, ఒకవేళ మీకు ఇక్కడ డిఓఐ వస్తే ఈ నుంచి ఇడికి సెలెక్ట్ చేసుకొని లైక్ అంటే ప్రతిదానికి స్టార్టింగ్ 10 ఉంటుంది. యా డిఓఐ ఇట్లా లింక్స్ ఉంటుంది. కి మాత్రమే నాకు అర్థం కాలే. ప్రతి దానికి మనం అది XML ఇవ్వాలా? అది నేను చేయొచ్చు, ఐ మీన్ చెప్పచ్చు, కానీ చెప్పిన కదా ఆ లింక్ లోపల ఏదైనా ఉన్నా కూడా అది కూడా వెళ్ళిపోతుంది లింక్. ఐ కెన్ సే ఎగ్జాంపుల్ ఇది మీరు నార్మల్గా రీప్లేస్ చేసుకోవచ్చు, అంటే మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి లైక్ ఒకసారి పబ్ది. పబ్ ఐడి ఇచ్చేసిన తర్వాత వస్తుంది కదా, దాన్ని మొత్తం రిప్లేస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒకటి ఈ ట్యాగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైక్ క్లోజింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఆల్ట్ ఈక్వల్ టు 13లో బఫర్లో పెట్టుకున్నా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా రీప్లేస్, నార్మల్ రీప్లేస్లోనే ఇక్కడ స్పెసిఫిక్గా నాకు కావాల్సింది ఈ 10కి ముందు పబ్ ఓపెన్ది కదా, దిస్ వన్ అయింది. ఇది క్లోజ్ కాలేదని చూపిస్తుంది, సో దీన్ని ఆల్ట్ 1 క్లోజ్ అని. ఓకే, నువ్వు ఎక్స్టర్నల్ లింక్ అన్నావు కదా, ఓకే. సో TXT లింక్ గురించి చెప్పాలి. ఇందులో నేను చెప్పిన కదా ఇంతకుముందు క్యాప్ ఇగ్నోర్ అనేసి, అది కూడా యూజ్ చేయొచ్చు ఇందులో. ఇలా దిస్ వన్ వీటిని యూజ్ చేస్తా అంటేనే అది వస్తుంది. హ్యాబిచువేట్ అవుతుంది. దీనివల్లనే కొంచెం మీకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. మాన్యువల్గా చేయాలంటే హార్డ్ అనిపిస్తుంది, ఇట్లా చేయడం ఎక్కువ చేయొచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. సో కామన్గా వచ్చేది ఏంటిదంటే HTTP ఇదే, ఇక్కడ ఏమని ఉండొచ్చు www. సంథింగ్ ఆ ఏదైనా ఉండొచ్చు. HTTPని ఇదే కామెంట్ తీసుకుంటా కొద్ది జస్ట్ ఇక్కడ దాకా, జస్ట్ ఓన్లీ ఇక్కడ దాకా కామెంట్ తీసుకోవచ్చు. నేను చెప్తున్నా అదే కామన్గా తీసుకోవచ్చు, బట్ ఇదంతా కూడా రావాలి కదా మీకు ఎక్స్టర్నల్ లింకులో. దానికోసమే మీకు ఆల్రెడీ ట్యాగ్స్ అనేది క్లోజ్ అయి ఉంటుంది, ఇక్కడ మిక్స్డ్ సిటేషన్ ఉంటుంది కదా. చాలా ఇది చాలు, ఇదే కదా ఉంటుంది అవును. క్లోజింగ్కి. ఐ మీన్ స్టార్టింగ్ పెట్టుకున్నా అంతేగాని అక్కడ రాదు అది. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు వాడాల్సింది ఏం లేదు, ఒకటి రాసి పెట్టుకోండి. ఒకదానికి EXT లింక్, యా అది ఎట్లుంటుందో ఒకసారి ఇచ్చి చూస్తా. లోడ్ చేసి ఉన్నది కదా, సో అది ఇచ్చి పెడితే ఐ కెన్ అండర్స్టాండ్ ఎక్కడ నుంచి ఏంటి అనేసి. బఫర్లో పెట్టుకున్నా అంటే ఇంతకుముందు ఒకటి తీసుకున్నా కదా EXT లింక్ మొత్తం, అది బఫర్లో పెట్టుకున్నా. ఇది కామన్గా తీసుకుంటున్నా. ఈ కామన్గా తీసుకునేటప్పుడు నేను యూజ్ చేసేది క్యాప్.
దిస్ .com మిక్స్డ్ సిటేషన్ వరకు, అంటే ఈ బ్రాకెట్ వచ్చే వరకు. ఈ బ్రాకెట్ ఎప్పుడు వస్తుంది మీకు? లింక్ అయితే మధ్యలో రాదు, ఎండింగ్కి వస్తుంది. సో ఎండింగ్కి వస్తే మోస్ట్లీ ఇదే ఉంటుంది, మిక్స్డే ఉంటుంది. కాబట్టి ఇగ్నోర్ అప్ టు దిస్ అనేసి. ఇది నేను ఆల్ట్ షిఫ్ట్ 8లో ఇలా రాస్తున్నా. తీసుకునేది ఇక్కడ నేను ప్యాటర్న్ చెప్పినా కదా, నాకు కావాల్సిన మిక్స్డ్ సిటీ ఎక్స్టర్నల్ లింక్ అది. ఇది ప్యాటర్న్. కొన్నిసార్లు HTTPS కూడా ఉంటుంది, అది బేసిక్. HTTP కూడా ఉందా? ఉండదు, అస్సలు ఉండదు. HTTP యా అయితే కనుక అది రీడ్ కాలేదేమో. మీరు చెక్ రిఫరెన్స్ అయిన తర్వాత ఫస్ట్ లోడ్ చేసుకునే ముందే మీరు చెక్ చేసుకోవాలి అసలు రిఫరెన్స్ ఎన్ని వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, PDF కరెక్ట్ ఉందా లేదా అని పక్కన పెట్టుకొని చూడాలి, అది కరెక్ట్ ఇచ్చిందా లేదా. నేను నువ్వు అన్నావు కదా లోపల ఉన్న మ్యాటర్ కూడా ఎట్లా కావాలనేసి. సో ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇక్కడ #1. ఇంతకుముందు నేను ఒకటి స్టోర్ చేసి పెట్టుకున్నా కదా బఫర్లో. బఫర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బఫర్లు ఎట్లా స్టోర్ చేసేది చెప్తా. సో ఇదంతా మ్యాటర్ అనేది స్టోర్ అయ్యింది. ఇక్కడ ఉన్న పర్టికులర్ థింగ్ ఉంది కదా, అది ఇక్కడనే పెట్టేసిన సేమ్ యాస్టీస్గా. మీకు కావాలన్నారు లోపల కూడా లింక్ రావాలనేసి. సో ఏదైతే స్పెసిఫిక్గా ఇక్కడ ఉందో అదే ఇక్కడ కూడా వచ్చింది. సో దీని తర్వాత నేను క్లోజ్ చేసుకుంటాను ఇక్కడనే ఎక్స్టర్నల్ లింక్ది, అంతే కదా. క్లోజింగ్ టైం ఇది అనేది ఈ డబుల్ కోట్స్ లోపల ప్లేసింగ్. చూడండి దిస్ అర్థమవుతుందా? ఇంతకుముందు చెప్పినా కదా ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ నుంచి ఇక్కడికి అని. అది యాక్చువల్లీ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా కదా, నా కర్సర్ అనేది ఇక్కడ ఆగింది. రీప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఎక్కడైతే ఈ కర్సర్ ఫస్ట్ అక్కడ ఆగింది అది. యా సో ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నా. సెలెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ క్యాప్ దాకా తీసుకోవాలి. కాదు అది లింక్ కాదు, నేను ప్యాటర్న్ కాబట్టి అది చెప్పిన అంతే. సో ఇప్పుడు ఇంతకుముందు చేసి ఉన్నది కదా సేమ్ ఆల్ట్ షిఫ్ట్ 8లో అప్ యారో వస్తే నేను ఏదైతే కాపీ చేసుకున్నానో అదే ప్యాటర్న్ ఉంటుంది. మళ్ళీ ఎంటర్ చేస్తే విత్లో ఇంతకుముందు రాసింది ఉంటుంది కదా ప్రీవియస్లీ, అది ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ అయిందా? అంటే ఇప్పుడు మనము అదేమంటారు రెఫరెన్స్ ని మనం తీసుకుంటాం కదా బఫర్ అంటే ఇదేనా? మిక్స్ లేకుండా లేదు, మిక్స్ అని కాదు. అప్పుడు అది ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్తున్నా, అందుకే ఇది ఓకే. అక్కడ నాకు ఓకే, ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ కాదు, ఇంతకుముందు ఇది ఏదైతే ఉందో అది కర్సర్ అనేది నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో నా కర్సర్ అనేది ఇక్కడ ఆగింది. సో రీప్లేస్ అయ్యేది ఇది రీప్లేస్ అవుతుంది కదా, ఇది ఎందుకు అవుతుంది? డౌన్ వెళ్తుంది. నా కర్సర్ అనేది ఇక్కడ ఆగింది కాబట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ చూస్తుంది. అందుకే కర్సర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది ఉండాలి, అప్పుడు ఆ ప్యాటర్న్ సెట్ అవుతుంది. ఓకే, నా కర్సర్ ఇక్కడ ఆగింది, అందుకే ఈడి వరకు సెలెక్ట్ అయింది. అప్పుడు ఇది ఎందుకు రీప్లేస్ అవుతుంది కింద ఉంటే? ఇది ప్యాటర్న్ లేదని చెప్పింది అంతే, కింద ఏ లింక్స్ లేవు చేంజ్ చేయడానికి అని చెప్పింది అంతే. కాదు, అది ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంది ఎందుకంటే కర్సర్ ఇక్కడ ఆగింది కాబట్టి. కర్సర్ స్టార్ట్ చేంజ్ చేయడానికి ఏం లేదు కాబట్టి అది అక్కడనే వచ్చాగింది. ఒకవేళ కింద ఉంటే అది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేదిగా. ఆటోమేటిక్గా అంటే ఎస్ నో ప్రెస్ చేస్తే కింద కూడా చేంజ్ అయ్యేదిగా. చేంజ్ అయ్యేది నేను ఇక్కడ క్యాన్సిల్ చేసిన. ఇక్కడ వరకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నది అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. బికాస్ నా కర్సర్ అనేది ఇక్కడ ఆగింది, సేమ్ ప్యాటర్న్. పైనది సెలెక్ట్ కాలేదు, ఇక్కడ వరకే ఎందుకు సెలెక్ట్ అయిందంటే సేమ్ చెప్పిన కదా బ్రాకెట్స్ చూస్తుందని. ఇక్కడ ఈ బ్రాకెట్ ఎట్లనో దీనికి ఇక్కడ ఈ బ్రాకెట్ అట్లా
సో అందుకే ఇక్కడ వరకే సెలెక్ట్ అయింది అనేది, కింద ఏం లేదు పైన ఏం లేదని కాదు. సో ఇవి ఉన్నాయి కదా, నేను డూప్లికేట్ చేస్తున్నా. నేను మధ్యలో ఇంకేమైనా అర్థం కానికి. డబ్ల్యూతోనే స్టార్ట్ అవ్వాలని, అది ఏదైనా అవ్వచ్చు. లింక్ మోస్ట్లీ ఇట్లా ఉంటుంది. ఓకే, నా కర్సర్ అనేది ఇక్కడ ఆపిన. సేమ్ ఇంతకుముందు చేసుకున్నది ఆల్ట్ షిఫ్ట్ ఎయిట్ అప్పారో సెలెక్ట్ అయింది, ఆల్రెడీ ఉంది. షిఫ్ట్ 1 సారీ, బఫర్ ఏం కాదు, ఒకటేసారి యూజ్ చేస్తే అయిపోతుంది. ఎంటర్ చేసిన తర్వాత రీప్లేసింగ్ విత్ విచ్ టు విచ్ అని వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఓకే ఎస్ఆర్ అది చెప్తా. దాన్ని ఎందుకు తీసేస్తుంది? దాన్ని అక్కడ నుంచి మనం అప్పుడు చేయండి. నీకు ప్రాబ్లం ఏంది? అది నేను ఒక ప్యాటర్న్ అని చెప్పిన. సేమ్ మళ్ళీ మీదకి అప్పుడు చేయండి. ఓకే, మళ్ళీ వై రాదు. వై అత్తది దీనికి, ఎందుకు దీనికి రాదని ఎవరు అన్నారు? దానికి రాదని ప్యాటర్న్ చెప్పిన, అది ప్యాటర్న్ అట్లుంటుందని, దానికి లింక్ రాదని కాదు. నేను అదే చెప్పి అయ్యో వై 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 యూనో వై ఆడెందుకు నా చూపెట్టనీకి. అండ్ కామా స్పేస్ గురించి తెలుసా? మధ్యలో స్పేసెస్ ఉండద్దు. చెప్పండి. కామా అంటే ఇప్పుడు రీప్లేసింగ్ దాంట్లోనే ఎస్ ఆర్ నో ఎట్లనో రీప్లేసింగ్ చేసేటప్పుడు కామా స్పేస్ కూడా యూజ్ చేయొచ్చు. కామా అంటే ఇక్కడనే సెలెక్ట్ అయ్యి ఇక్కడనే రీప్లేస్ అయ్యి ఉంటుంది, అక్కడనే అవుతుంది. వై అంటే అక్కడ చేంజ్ అయ్యి నెక్స్ట్ అకరెన్స్కి పోతుంది. కామా అంటే అక్కడ చేంజ్ అయ్యి అక్కడనే అవుతుంది. నెక్స్ట్ పోవాలంటే వై ప్రెస్ చేసి చేయొచ్చు. నార్మల్గా స్పేస్ చేసినాం అనుకో, రీప్లేసింగ్ కింద ఏం లేదు కాబట్టి అక్కడికి కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసింది. ఇది ఎందుకు స్పేస్ కామా అనేది అక్యూరెన్స్ తప్పు. స్పేస్ ఏదైతే ఉంటుందో స్పేస్ అనేది నెక్స్ట్ అక్యూరెన్స్కి వెళ్తుంది. మీరు ఇప్పుడు ఈ స్పేస్ని కన్సిడర్ యాజ్ రీనేమ్ వై అని. స్పేస్ ఏం చేస్తుంది? సేమ్ వై కూడా అదే చేస్తుంది. స్పేస్ చేసుకోవచ్చు, వై చేసుకోవచ్చు. కామా అనేది ఏంటంటే స్పెసిఫిక్గా రీప్లేస్ చేసి అక్కడనే అవుతుంది. యా, రీప్లేస్ చేసి అది చేంజ్ అయిందా లేదా అని కామాతో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది డౌట్ అయింది, అక్కడ మిస్టేక్ అయింది అనుకోండి, ఇక్కడ అకరెన్స్ అనేది ఇక్కడ కామా అక్కడనే ఆగిందా, ఆగిన తర్వాత ఇక్కడ బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ అయింది, సో క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. Ctrl+G, రీప్లేసింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ రీప్లేసింగ్ చేంజ్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే స్టార్ట్ చేసిలో అక్కడికే వచ్చి ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ అనేది. రీప్లేసింగ్ ఎక్కడి నుంచి అయితే కర్సర్ ఎక్కడ ఆగిందో అక్కడికే వచ్చి ఆగి ఉంటుంది. కర్సర్ ఒకవేళ ఇక్కడ ఆగింది, రీప్లేస్ చేసేటప్పుడు అంత కంప్లీట్ అయ్యి అక్కడికి వచ్చి అవుతుంది. మళ్ళీ అంటే కింది దాకా వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి వరకే ఆగుతుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ వెళ్తుంది కర్సర్ ఇక్కడ ఉందో. దీన్ని బట్టి మీరు ఇది కూడా వేసుకోవచ్చు అనుకుంటా. ఈ ట్యాగ్ అనేది యూజ్ చేయడానికి ఇది వాడతాం. దీన్ని బఫర్లో పెట్టుకోవాలి. బఫర్ షార్ట్కట్కి ఏంటిదంటే రాస్తుందండి, Ctrl+X సేవింగ్. ఇప్పుడు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇంతకుముందు నేను ఈ బఫర్లో పెట్టుకున్నాను కదా, నేను ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాను. బఫర్ యా, ఇది ఎక్కడ వరకు అవుతుంది అంటే ఈ బఫర్ అనేది ఎక్కడి వరకు ఓకే అంటే ఇది క్రాస్ బటన్ చేసే వరకు. ఒకవేళ ఇది క్లోజ్ చేసేదనుకో మీరు సేవ్ చేసుకున్న కీస్ బఫర్ ఏదైతే ఉంటుందో అది పోతుంది, మళ్ళీ చేసుకోవాలి అంతే. సో అందుకే ఇది క్లోజ్ చేయకుండా ఉంటే బెటర్.
సో నువ్వు అడుగుతావు కదా నేను స్క్రీన్ ఫోన్లో పెడతాను దీనికోసం. సో ఇది నేను బఫర్లో పెట్టుకున్నా ఇంతకుముందు. ఇది మొత్తం నాకు ఇది రావాలి కాబట్టి ఎక్స్ప్రెస్ చేసి జస్ట్ నార్మల్గా మీకు ఎక్కడి నుంచి కావాలో సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ ఎక్స్, నార్మల్గా ఎక్స్ అంటే సేవింగ్ రీజియన్ వచ్చింది, స్క్రాచ్ బఫర్. ఓకే, ఇందులో నీకు దాని తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి మళ్ళీ ఒక కీ వాడాలి. ఇది నేను పర్టికులర్గా ఒకటి అనుకున్నా, ఏ దాంట్లో స్టోర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ అదే ఇది ఏదైతే ఉన్నదో యూజ్ చేయడానికి పైన ఉన్నదాన్ని పెట్టుకుందాం. ఇది దాని తర్వాత కీ. ఓకే, ఇప్పుడు నేను అదే కంట్రోల్ ఎక్స్ వై ఏ, ఇక్కడ మీరు ఆ కీ ఎంటర్ చేయాలి. కీ సరిపోతుంది. కంట్రోల్ ఎక్స్ వై చేస్తే ఏమవుతుందంటే కంట్రోల్ ఎక్స్ వై ఇక్కడ రీస్టోర్ అని వస్తుంది. రీస్టోర్ అని వస్తుంది. రీస్టోర్ అంటే ఇంతకుముందు ఏదైనా ఇక్కడ 0 to 9 స్పెసిఫిక్గా అడిగినా కదా, ప్యాటర్న్ ఒకటి వచ్చింది లైక్ ఇలాంటిది. అది ఇందులో నేను ఏలో పెట్టుకున్నా కాబట్టి ఏకి కీ ప్రెస్ చేస్తున్నాను, స్టోర్ అయింది. ఇంతకుముందు నేను ఎక్స్టర్నల్ లింక్ది పెట్టుకున్నా, అది ఏ బఫర్ అంటే ఎస్, ఇది పబ్ ఐడిది. ఎక్స్టర్నల్ లింక్కి ఈ పెట్టేసుకున్నా. యా, ఇది యూజ్ చేస్తే ఈజీ అవుతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ హెచ్టిటిపితోనే సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నార్మల్గా ఇక్కడ #1 అని పెట్టేసిన అంతే. ప్యాటర్న్ ఉంటుంది కదా సేమ్ విత్లో ఇచ్చేదందుకు. దిస్ వన్. ఎక్స్టర్నల్ లింక్స్ రావాలి అంటే ఇది యూజ్ చేయాలి, ఈ ప్యాటర్న్. క్యాప్తో నీ వర్క్ అన్నావు కదా, క్యాప్తో ఎంత పెద్ద వర్క్ అవుతుంది. ఓకేనా, బఫర్ది అండ్ ఇది రీప్లేసింగ్. కామా స్పేస్. ఓకే, సో ఇక్కడ టాపిక్స్ అనేది కవర్ అయినట్టున్నాయి. అండ్ ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది, బట్ నేను తర్వాత చెప్తాను దాని గురించి. అన్నీ ఇప్పుడే నేర్చుకుంటే కష్టం. ఇప్పుడు మిన్ 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 సేమ్ అది ఇలానే క్యాప్ లానే. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ దిస్ ఇగ్నోర్ అంటే ఏదైనా ఇక్కడ డాట్ ఈ యారోస్ అనే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు, నువ్వు ట్రై చేయొచ్చు. లైక్ ఇప్పుడు స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంది అంటే ప్రతిదానికి కాలన్ వచ్చి ఉంది, ఇక్కడ ఒక డేటా ఉంది. సో ఈ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. అప్పుడు నువ్వు ఎలా వస్తుంది అంటే ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. ప్లస్ ఓకే, జస్ట్ మనకు అవుట్పుట్ రావాలి. ఏదైనా కాదు, ఆ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోవాలి. అన్నిటికీ మోస్ట్లీ ఇట్లా వచ్చింది అనుకో, ఈ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, దిస్ వన్. ఓకే, అది ఎట్లా చేస్తుంది అనేది అర్థం కావాల్సింది. మెయిన్గా ఈ క్యాప్ తర్వాత ఇది ఏదన్నా. ఇవి ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మోస్ట్లీ మనం ట్యాగ్కే చేంజ్ చేస్తాం, ట్యాగ్కి మధ్యలో చేంజ్ చేస్తాం కాబట్టి. అండ్ మీకు ఆర్టికల్ స్పెల్లింగ్ చెప్పు.
ఇట్స్ ఓకే, నేను కూడా మొన్నటిదాకా అక్కడ రాసిన. మధ్యలో ఇయర్ ట్యాగ్స్ రావద్దు అన్నది. ఈ సోర్స్కి మధ్యలో ఇయర్ ట్యాగ్ రావద్దు. ఈ స్పెసిఫికేషన్ ఏంటంటే దాని మధ్యలో ఏంటన్నా అంటే ఈ ట్యాగ్ నుంచి ఈ ట్యాగ్ వరకు ఇగ్నోర్ అయిపోతుంది అనేది. ఇది స్టార్టింగ్ చెప్పిన కదా. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్ మీరు సెర్చ్ చేయాల్సింది ఇది ఎస్టర్డే చెప్పినట్టున్నా అండ్ దిస్ వన్. సో ఇది సెర్చ్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టేస్తే షిఫ్ట్ యాడ్ చేస్తే పర్సంటేజ్ ఓపెన్ దానికి ఫర్ దిస్ దీనికి పర్సంటేజ్ వచ్చింది. మోస్ట్లీ పర్సంటేజ్ అనేది దీనికి వస్తుంది అండ్ వీటికి వస్తుంది, హ్యాష్కి వస్తుంది, డాట్కి వస్తుంది. యూ కెన్ సీ దిస్. ప్యాటర్న్ అర్థం కావాలి ఎందుకు పర్సంటేజ్ వస్తుంది అనేసి. Alt Shift చివరిసారి చెప్తాను. అది రిజెక్ట్ సార్. RE అంటే రిజెక్ట్ రీప్లేస్ అది. దిస్ వన్ Alt Shift 8. ఓకే. అండ్ ఇక్కడ మీరు ట్యాగింగ్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయినాయి అంటే మీకు తెలియనికి ట్యాగింగ్స్ మిస్ మ్యాచ్కి అయ్యా Alt Shift ఇవ్వాలి. ఇక్కడ రాలేదు. సో ఏది ఆర్టికల్ టైటిల్ ఎండ్ కాదు, మళ్ళీ Alt Shift అది గ్రిప్ చేసి చూపిస్తుంది. సో షిఫ్ట్ ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ షిఫ్ట్ వెళ్ళి తీసుకున్న తర్వాత రెడ్ ప్లేస్లో మనం రీప్లేస్ చేసాం కదా, రీప్లేస్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ పోవట్లేదు. అక్కడ చేయద్దు. అక్కడనే చూపిస్తాయి బట్ మీరు ఈ విండోలో చేసుకోవాలి. ఎక్కడైతే మీరు బ్యాక్ రానికి జస్ట్ ఎంటర్ మార్క్ ప్రెస్ చేస్తే వస్తుంది లొకేషన్. కరెక్ట్ మీరు ఫైల్ స్టార్ట్ చేసినప్పుడు ఫైల్ సేవ్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఒక నేమ్తో మీకు ఇచ్చిన నేమ్ ఉంటుంది కదా ఫైల్ నేమ్, దాంతో సేవ్ చేసిన తర్వాతనే రిఫరెన్స్ అనేసి సేవ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు చెప్పిన కదా Alt Shift చేయలేదు, క్లోజ్ చేసి లేదు. అండ్ ఇది నాకు స్పెసిఫిక్గా చూపిస్తుంది మిస్ మ్యాచింగ్ ట్యాగ్స్ 2 ఉన్నాయని. అది ఎక్కడ లొకేషన్ అనేది ఎందుకు చూపిస్తలేదు అంటే నేను ఇంకా సేవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఇది సేవ్ చేసుకుంటా. అనుకో లొకేషన్ వచ్చిందా, ఏదైతే అండ్ ఇక్కడ డైరెక్టరీ చూపిస్తుంది ఏ డైరెక్టరీ ఎక్కడ వరకు. దీని తర్వాత ఇక్కడ ఇది నార్మల్గా D డ్రైవ్లోనే పెట్టేసిన డైరెక్ట్. సో అందుకే ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూపించలేదు ఎందుకంటే ఎస్టర్డే మీకు ఇట్లనే వచ్చింది కదా, నాకు కరెక్ట్గా సేవ్ చేసి లేదు కాబట్టి. ఇక్కడ ఇది ఎంటర్ మార్క్ చేస్తే వేరే ఎక్కడికో వెళ్తుంది. ఫైల్ పేరు సో అది చూడద్దు. జస్ట్ ఫైల్ పేరు, ఫైల్ ఆర్టికల్ నేమ్ టైటిల్ ఇక్కడ క్లోజ్ కాలేదు మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ క్లోజ్ కాలేదని తెలిసింది ఆర్టికల్ కదా. టైటిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని క్లోజ్ కాలేదో అన్నీ చూపిస్తుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రెఫరెన్స్లో 4 ఆర్టికల్ టైటిల్ క్లోజ్ అయ్యింది. Alt Shift 20. ఇప్పుడు అవన్నిటికీ Alt 1 అట్లా నేను ఇప్పుడు
ఒక 100 రిఫరెన్సెస్ ఉన్నాయి, అందులో 50కి అది కూడా ర్యాండమ్గా ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి, కొన్ని క్లోజ్ కాలేదు. సో అప్పుడు ఈ ఆర్టికల్ టైటిల్ అక్కడనే క్లోజ్ కాలేదని మనకి ఎట్లా వస్తుంది? చెప్పింది కదా వస్తుంది కదా నిన్న దాంట్లో ఏదైనా స్పెసిఫిక్ ఎక్కడ ఈ లైన్ ఇయో ఇక్కడ లైనే వచ్చింది. ఇక్కడ చూడండి 20 లైన్స్ అని ఉన్నదా, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఎక్కడ మిస్టేక్ ఉంటే అక్కడ చూపిస్తుంది. యా ఏ లైన్ మిస్టేక్ ఉంటే ఆ లైన్ మిస్టేక్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఆ లైన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ గ్యాప్ తీసుకుంటా మళ్ళీ. సో మళ్ళీ ఆల్ట్ షిఫ్ట్ ఎల్. ఇది చూడండి ప్రీవియస్గా నేను ఎంత ఆల్ట్ షిఫ్ట్ ఎల్ చేసినా అదంతా స్టోర్ అయింది. ఇక్కడ చేంజెస్ చేయొద్దు, ఈ విండోలో చేంజెస్ చేయొద్దు. ఇక్కడ చేంజెస్ చేస్తే ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఏంటంటే చేంజ్ కాదు, ఇక్కడ చేంజ్ అయినట్టు చూపిస్తుంది, లోపల కాదు. ఇక్కడ చేంజ్ అయినట్టు చూపిస్తుంది కానీ ఆ లోపల కాదు. సో ఇక్కడ ఏదైతే ఫైల్ లోపలికి వెళ్ళాలంటే ఇది స్పెసిఫిక్గా ఉంది కదా నెంబర్, ఈ లైన్స్, అందులో ఎక్కడైనా టైప్ చేస్తే ఆ లైన్కే వెళ్తుంది. ఓకే చూసుకొని క్లోజ్ చేయాలి. చేయొచ్చు, అది ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, అది ఎట్లా క్లోజ్ అయింది అని. అన్నిటికీ సేమ్గా ఒకవేళ మిస్ అయింది అనుకుంటే అప్పుడు రిఫరెన్స్ అనేది ఎండింగ్కే ఉంటుంది కదా. అప్పుడు ఎండింగ్, ఇప్పుడు ఇది రిఫరెన్స్ అనేది ఇది ఇక్కడ ఎండింగ్ కదా, ఎండింగ్కే కదా రిఫరెన్స్ అనేది. సో దీని రిఫరెన్స్, సోర్స్ని రిఫరెన్స్ అనుకుందాం, దీన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు, లైక్ ఎంటర్ మార్క్ బేస్ చేసుకొని ఇవ్వచ్చు. సో మీరు ఇట్లా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్కి ఇక్కడ ఎంటర్ మార్క్స్తో ఇక్కడ నుంచి ఇది వరకు తీసుకోవచ్చు. అంటే ఇదని కాదు, రిఫరెన్స్కి మాత్రమే ఎంటర్ మార్క్స్ తీసుకోరు, ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ది లైన్కి పోతుంది కాబట్టి. ఈ స్పెసిఫికేషన్ ఏంటంటే ఒకవేళ మీకు అది దీని ముందు ఇంకేమన్నా ట్యాగ్స్ లైక్ దీని తర్వాత మోస్ట్లీ వచ్చేది వాల్యూమ్ ఆర్ ఇష్యూ, ఈ ట్యాగ్స్ వస్తాయి. అవి వచ్చి ఉన్నాయి అనుకో, ఆ స్పెసిఫికేషన్ తీసుకోవచ్చు. ఇది ఆల్రెడీ వచ్చి ఉంది కానీ ఇక్కడ క్లోజ్ కాలేదు సోర్స్ అనేది. ఇది ఇట్లా మాత్రం ఉండద్దు, చెప్తానా. ఇది క్లోజ్ కాలేదు, ఇటు చేంజెస్ చెప్తా. ఇక్కడ నెంబర్ ఆల్ట్ షిఫ్ట్ అయితే సేవ్, ఐ మీన్ కాపీ. ఇక్కడ సేమ్ నేను ఇంతకుముందు యూజ్ చేస్తాను కదా క్యాప్ యూజ్ చేసిన. విత్తులో మాత్రం పర్సంటేజెస్ రిమూవ్ చేసుకుని ఎక్కడైతే క్యాప్ యూజ్ చేసినా #1 ఆర్డర్స్ పెట్టుకున్నా. ఇక్కడ నాకు క్లోజింగ్ ట్యాగే కదా రాలేదు, ఇక్కడ నాకు క్లోజింగ్ ట్యాగ్ కదా కావాలి. సో ఇక్కడ ఇవ్వాలి నేను క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నేను స్పేస్తో కూడా సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఐ థింక్ నాకు స్పేస్ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ స్పేస్ ఇచ్చిన కదా, ఐదర్ ఇప్పుడు స్పేస్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. చేసేటప్పుడు ఒకవేళ అట్లా స్పేస్ వస్తుంది అని అనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మాత్రం క్యాప్ ఇవ్వాలి. అప్పుడు స్పేస్ని మనం ఏం టచ్ చేయం కదా. చేంజింగ్లో కూడా పర్సంటేజ్ మాత్రమే తీస్తాము, స్పేస్ ఏం తీయం. ఇక్కడ #1 #2 ఏదైతే కాపీ చేసుకుంటాం కదా సోర్స్, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ #1 దిస్ వన్. ఓకే, ఎందుకంటే రిఫరెన్స్
మొత్తం ట్యాగ్స్ మధ్యలోనే ఉంటుంది, ట్యాగ్స్తో ఈ ట్యాగ్ నుంచి ఈ ట్యాగ్, ఈ ట్యాగ్ నుంచి ఈ ట్యాగ్. కానీ ఆ ట్యాగ్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే క్లోజింగ్ ట్యాగ్స్ ఎవరైనా క్లోజ్ కాకపోతే చేంజ్ చేయడం ఈజీ అవుతుంది. మెయిన్గా చెక్ చేసుకోవాలి, ఏవి క్లోజ్ కాలేదు, సేమ్ ఉన్నాయా లేవా. సేమ్ లేకపోతే నార్మల్గా ఆ లైన్ ఏంటిదో వెళ్ళేసి ఆల్టో. కానీ ఇది మాత్రం ఉండద్దు, ఇట్లా ఇట్లా మాత్రం ఉండద్దు ట్యాగ్స్ మధ్యలో. సంథింగ్ కదా డేటా వచ్చి ఇట్లా ఉండద్దు, ఇట్లా ఉండద్దు అండ్ ఇట్లా ఉండద్దు. డేటా వస్తే అంటే Year tags ఏంటంటే ఉండద్దు, okay. ఆర్టికల్ టైటిల్ లోపల ఇయర్ టైటిల్ అనేది ఉండకూడదు. ఉంటే ఆ ఇయర్ బయట అని ఉండాలి. ఒకవేళ అందులో ఇయర్ ఉంటే అది తీసేయాలి. లేదు అది టైటిల్లోనే ఒకవేళ ఇయర్ మెన్షన్ అయి ఉంటే అది అట్లనే ఉంచాలి. లేదు దానికి సపరేట్ అది ఇయరే అనుకుంటే దాన్ని బయట దానికి పెట్టాలి. ఇయర్ ట్యాగ్ ఇవ్వాలి అంతే, బయట పెట్టేది ఏమి ఉండదు. బయట పెట్టి tag ఇవ్వాలి. అంతే అంతే. ఇట్లా ఇయర్ లోపల ఉంటే ఇట్లా ఇవ్వచ్చు కదా, తను అనేది అదే కదా. ఇయర్ Article ట్యాగ్ title ఇవ్వకూడదు, లో year tag ఇవ్వాలి. ఈ ట్యాగ్ ఇవ్వద్దు, అది అట్లే ఉంచాలి. ఇయర్ అట్లే ఉంచాలి, ఇయర్ tag అట్లే ఇవ్వద్దు. ఉంచదు. సారీ, ఇయర్ అట్లే ఉంచాలి అంతే, ట్యాగ్ ఇవ్వకూడదు.